మహానుభావుడు తులసీదాస్ గారు రామాయణం చెప్తుంటే కాశీ ఒడ్డున కూర్చుని ఒక జమీందారు ప్రతిరోజు బండిలో వెళ్ళిపోతుండేవాడు. నీకు పనా పాడా కూర్చొని రామాయణం చెప్పి మిగిలిన వాళ్ళని పాడి చేస్తున్నావు అనేవాడు. రోజు జమీందారు గారు తులసీదాస్ గారి ఇంటికి వెళ్ళి తలుపు కొట్టి, అయ్యా వింటారా ఒక్క శ్లోకం చెప్తాననేవారు. బుద్ధి లేదా మా ఇంటికి వచ్చావని. కొన్నాళ్ళు పోయాక వెటకారం కోసం వచ్చే నెల ఇదే తిథినాడు రా అనేవాడు. అలా తిప్పుతుండేవాడు. గుర్తు పెట్టుకు పెడుతుండేవారు తులసీదాస్ గారు. అయ్యో పాడైపోతున్నాడే ఉద్ధరిద్దామని. ఒక ఏడాది అన్నాడు, వచ్చే ఏడాది ఇదే రోజున రా వింటానన్నాడు. వచ్చే ఏడాది అదే రోజున వెళ్ళారు. తులసీదాస్ గారు గుర్తుపట్టారు. ఆ ఇంటి యజమాని ఐశ్వర్య కాంక్షతో శరీరం వదిలిపెట్టేసి ఆ ఇంట్లోనే ఎద్దుగా పుట్టాడు. అక్కడే ఉన్నాడు పశువుల శాలలో. అందులో ఉన్న జీవుడు గుర్తుపట్టాడు తులసీదాస్ గారిని. మహాపురుషుడు కదూ. ఓ తులసీదాస్ గారని. కొడుకు వచ్చాడు తలుపు తీసి, మీ నాన్నగారు ఏరండి ఓ శ్లోకం వింటారన్నాడు. తులసీదాస్ గారు ఏమీ తెలియనట్టు, మా నాన్నగారు పోయి చాలా కాలం అయిపోయిందండి అన్నాడు. తులసీదాస్ గారు ఇలా తిరిగి చూశారు. ఎద్దు రూపంలో ఉన్నాడు. ఇప్పుడు చెప్తారు తులసీదాస్ గారు రామాయణ శ్లోకం. వినగలడా, అనగలడా రామా అని? ఉన్నన్నాళ్ళు అనలేదు, ఉన్నన్నాళ్ళు వినలేదు. ఇప్పుడు ఎద్దు అయిపోయాడు, చేయగలడా? ఒక్కసారి ఈ శరీరం వెళ్ళిపోయింది అనుకోండి, ఇక నైమిషారణ్యం తొక్కగలమా? ఇక రామనామం చెప్పగలమా? ఇక భాగవతం వినడం ఉందా? ఇక దేవాలయానికి వెళ్ళగలమా? ఇది ఉండగా ఉపయోగించుకోవాలి.